ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిటు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసారంతా బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ ఈ వీడియో పెట్టడానికి చాలా లేట్ అయిపోయిందండి. అది ఎందుకో చెప్తాను. అలానే హితంనైతే తీసుకొచ్చేసామండి. పండక్కి ముందు రోజే చెప్పాను కదా, కారు కొంచెం పోలీసులు వచ్చి లాక్ వేయడం అదంతా జరిగిందని చెప్పేసి ఇంకా ఆ రోజే తీసుకొచ్చేసామన్నమాట. ఇంకా ఈ వీడియో ఎందుకు పెట్టడానికి లేట్ అయిందంటే, పండగ అప్పుడు తీసుకున్న వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకు అంటే పండగ రోజే నాదైతే ఛార్జింగ్ అయిపోయిందనమాట ఫోన్ను. ఇంకా ఫోన్ ఛార్జింగ్ అయిపోయేసరికి ఫోన్ ఛార్జింగ్ వేద్దాం అనేసరికి ఛార్జింగ్ అస్సలే ఎక్కలేదండి. ఎంత ట్రై చేసినా, ఎన్ని పవర్ బ్యాంకులు యూజ్ చేసినా, ఎన్ని ఛార్జింగ్ వైర్లు మార్చినా ఛార్జింగ్ మాత్రం అస్సలు ఎక్కలేదనమాట. ఇంకా దాంతో డిసప్పాయింట్ అయిపోయానండి. ఇంకా పండుగ పనులన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఎందుకు వేస్ట్ చేసుకోవడం, మా హస్బెండ్ దాంతో తీసి ఆ తర్వాత కావాలంటే నా దాంతోకి సెండ్ చేసుకొని అయితే అప్లోడ్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అనమాట. మా హస్బెండ్ దాంతో తీసుకున్నాను. ఇంకా అది మొత్తం అంటే ఏమైందంటే మా హస్బెండ్ది ఫుల్ అయిపోయిందనమాట స్టోరేజ్. ఇంకా అది నాకు ఏది సెండ్ అవ్వలేదండి. ఒక్క వీడియో కూడా నాకు సెండ్ అవ్వలేదనమాట. మా హస్బెండ్ కూడా ట్రై చేయలేదు సెండ్ చేయడానికి. ఇంకా స్టోరేజ్ ఫుల్ వస్తుంది అని చెప్తున్నారు. నేను కూడా సెండ్ చేయడానికి ట్రై చేశానండి, అది సెండ్ అవ్వలేదు. ఇంకా దాంతో విసుగెత్తిపోయి నేనైతే సైలెంట్ అయిపోయానండి. ఇంకా ఆ వీడియో అప్లోడ్ చేయకపోతే పోనీ అని చెప్పేసి సైలెంట్ అయిపోయాను. కానీ ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దాని తర్వాత ఒక 3 వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అది అప్లోడ్ చేసిన తర్వాతే ఇంకా 3 వీడియోస్ అప్లోడ్ చేయాలండి. ఎందుకంటే కన్సిస్టెన్సీగా అంటే ఒకదాని వెనుక ఒకటి అన్నట్టు నేనైతే సెండ్ చేస్తానండి ఏదైనా కానీ. ఇంకా అలా సెండ్ చేయకుండా ఏది పడితే అది ఇది ముందుకి ఇది వెనక్కి అన్నట్టు సెండ్ చేస్తే బాగుండదు అని చెప్పేసి ఇంకా దానికోసమే వెయిట్ చేసి ఇన్ని రోజులు ఒక 1 వీక్ అయితే అయిపోయింది వీడియోస్ అయితే అప్లోడ్ చేయక. ఇంకోటి నేను అప్లోడ్ చేశానండి, కేక్ చేసింది అయితే అప్లోడ్ చేశాను. ఇంకా శివరాత్రి రోజు అంటే జాగారం ఉన్నట్టే నేనైతే ఆ కేక్ అయితే చేశాను అనమాట, వీడియో తీసుకున్నాను. ఇంకా దాన్ని అయితే సెండ్ చేశానండి. ఇంకా ఎందుకు దీన్ని కూడా పెట్టుకొని టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి సెండ్ చేశాను అనమాట. ఇంకోటి ఏమైందంటే నా ఫోన్లో ఎక్కువ పెట్టుకునే కొద్దీ స్టోరేజ్ ఫుల్ అయిపోతుందండి. ఆ తర్వాత వీడియోస్ తీసుకోవడానికి కూడా నాకు ప్లేస్ ఉండదన్నమాట. అంత అంటే నాకు ఎలాగ అనిపిస్తుంది అంటే, నాకే ఒక్కోసారి ఇలా జరుగుతుందా, అందరికీ ఇలానే జరుగుతుందా అని ఒక ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఏదైనా చేద్దాము అని ముందుకు వెళ్ళేసరికి ఎవరో కాలు పట్టి లాగినట్టు వెనక్కి వెళ్ళిపోతుందని అనమాట. ఏది సరిగ్గా చేయబుద్ధి అవ్వదండి. నాకు ఎలా అంటే, నేను ఏదైనా పని ఇంట్రెస్ట్గా వెళ్తానమాట ముందుకి చేద్దామని చెప్పేసి. అక్కడ ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా నేను అక్కడ మూడ్ అప్సెట్ చేసుకొని సైలెంట్ అయిపోతానండి ఆ పని చేయక. మళ్ళీ నాకు నేనే అప్రిషియేట్ చేసుకుంటూ, నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ ఆ పని చేయాలన్నమాట. అంతవరకు అలానే దాన్నే ఆలోచిస్తూ ఉండిపోతాను. నా మెంటాలిటీ అలా. ఇంకా అది పక్కన పెట్టేసేయండి. ఎలాగోలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. చేసేదాంతో కూడా చాలా వీడియోస్ మిస్ అయ్యాయండి. నేను తీసుకున్న వీడియోస్ చాలా మిస్ అయ్యాయి. అదేలాగంటే మా హస్బెండ్ ఫోన్లో చాలా వరకు స్టోరేజ్ ఫుల్ అయిపోయింది కదా, దాంతో ఏదైనా డిలీట్ చేస్తేనే నాకైతే వీడియోస్ సెండ్ అవుతాయి. ఇంకా అలా నా వీడియోస్ కూడా డిలీట్ చేసేసారనమాట. నేను తీసుకున్న వీడియోస్ చాలా లాంగ్ ఉంటాయి కదా, అవన్నీ డిలీట్ చేసేసారండి. 1 GB 2 GB ఇలా వచ్చాయంట ఒక్కొక్క వీడియో. ఇంకా దాన్ని అయితే డిలీట్ చేసి పారేశారు. ఇంకా అలా నా వీడియోస్ అన్నీ మిస్ అయిపోయాయి. ఇలా చాలా వరకు నేను లాస్ అయ్యానండి. నా ఫోన్లో ఛార్జింగ్ లేకనే నేను మా హస్బెండ్ దాంతో చాలా వరకు వీడియోస్ తీసుకొని అవి నాకు సెండ్ చేయక, నేను అవి అప్లోడ్ చేయక, ఇలా చాలా వీడియోస్ అయితే నేను మిస్ చేసుకునేసాను. ఇప్పటికైతే ఇంకా మీదట ఇలా జరగకూడదని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ మనం ఏం చేయలేం కదా, ఒక్కోసారి అలా జరిగిపోతుంటుంది. సర్లేండి, ఇంకా అది పక్కన పెట్టేసేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేసరికి మా పిల్లోళ్ళు చూడండి నన్ను ఎలా సతాయిస్తున్నారో. మీకైతే నేను అంత క్లారిటీగా అయితే చూపించలేకపోతున్నాను మా పిల్లోళ్ళు ఎలా నన్ను సతాయిస్తారా అనేసి. ఇంకా ఈ వీడియోలో ఏదో కొంచెమైనా చూపించగలుగుతున్నానండి. ఇంకా ఆ రోజు మొత్తం అయిపోయిందనమాట పని. ఇంకా పూజ పని మాత్రమే ఉంది. మేము కూడా అందరం ఫ్రెష్ అయిపోయాం. ఇంకా పూజ పని మాత్రమే ఉంది. ఇంకా ఆ గ్యాప్లో నేను ఇలా వీడియోస్ తీసుకుంటున్నానండి. ఇంకా నేను మీకు చెప్పలేదు కదా, నేను ఫాస్టింగ్ ఉన్నానన్నమాట ఆ రోజు.
ఇంకా మా అమ్మ కూడా ఎందుకులే నువ్వు వద్దు, ఫీడింగ్ ఇది ఉంటుంది కదా, నీకు కొంచెం చాలా నీరసం వచ్చేస్తుంది, వద్దులే నువ్వు అని చెప్పేసి అయితే చెప్పింది. కాకపోతే నేనే వినకుండా ఎందుకో తెలియదండి, శివుడి మీద కొంచెం భక్తి అనమాట. ఉందాము, ఉండేసి జాగారం కూడా ఉందాము, మనం అనుకున్న కోరికలు తీరుస్తాడు శివుడు అని చెప్పేసి నేనైతే ఉన్నానన్నమాట. ఇంకా ఆ రోజు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉన్నానండి. నాకు ఎలాగంటే ఫాస్టింగ్ అన్న తర్వాత అసలు వాటర్ కూడా తాగకుండా ఉండడమే నా వరకు ఫాస్టింగ్ అండి. ఏదైనా తాగినా తిన్నా నాకు అది అసంతృప్తిగా అయిపోతుంది అనమాట, తృప్తిని ఇవ్వదండి. అంటే నేను అనుకున్నట్టు నేను ఉండాలన్నమాట. ఇంకా అలానే ట్రై చేస్తాను. అంటే మ్యారేజ్కి ముందు కూడా సేమ్ అలానే ఉండేదాన్నండి. అసలు ఏ పండగ వచ్చినా సరే నేనే ఉండేదన్నమాట ఫాస్టింగ్. ఇంకా అప్పుడు కూడా సేమ్ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉండేదాన్ని. ఇంకా ఎండింగ్ అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత నాకైతే నీరసం వచ్చేసేదండి, కళ్ళు కూడా తిరిగేసేవి. కానీ ఇప్పుడు ఒక లెక్క, అంతకుముందు ఒక లెక్క కదా. ఇంక ఇప్పుడైతే ఫీడింగ్ పిల్లోళ్ళు ఇదంతా ఉంటుంది. అయినా కానీ అలానే ఉండాలని చెప్పి ట్రై చేశానండి. ఎండింగ్ వరకు ఉన్నాను కూడా. ఇంకా ఎండింగ్లో అయితే పూజ చేసుకొని ఆ తర్వాత అంటే ఈవినింగ్ తర్వాత మనము ఏదైనా దేవుడికి పెడతారు కదా, అది మాత్రమే తినాలన్నమాట. అప్పుడు కూడా ఫుడ్ అయితే తినకూడదండి. అంతవరకు అయితే అలానే ఉన్నానన్నమాట. ఇంకా పిల్లోళ్ళు చూడండి నన్ను ఎలా సతాయిస్తున్నారో, ఆ రోజంతా పట్టడమే సరిపోయింది. ఆ రోజే కాదులేండి, ఎప్పటికీ ఇదే అనమాట, పిల్లోళ్ళని పట్టుకోవడమే సరిపోతుంది అనమాట. ఇంకా నేను అక్కడ పెట్టానమాట, స్టాండ్ పెట్టేసి నేను ఎలా కూర్చుంటే చింటూ అయితే పై దాన్నే లాగేస్తున్నారు. ఇంకా వాళ్ళని దాని దగ్గరకు పోనివ్వకుండా చూసుకునేసరికి ఇలా ఉందండి పరిస్థితి. ఇంకా ఇప్పుడైతే చింటూ బిట్టు ఏదైనా పట్టుకొని లేచి నిలబడేంత ఇది వచ్చారండి. ఇంకా ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళు ఏదైనా అంటే ఇంతకు ముందు ఏదైనా పట్టుకుంటే ఒకరి చేతిలో నుండి ఇంకొకరు లాక్కుంటే సైలెంట్ అయిపోయారనమాట. ఇప్పుడు అలా కాదు, ఎవరైనా చేతిలో నుండి ఇంకొకరు పిక్కున్నారంటే ఖచ్చితంగా దాన్ని ఏడ్చి వాళ్ళు తీసుకునేంత వరకు ఏడుస్తారనమాట. ఇంక ఇక్కడ చూడండి, బిట్టు అయితే అది సెల్ఫీ స్టిక్ ఉంది కదా, దాన్ని అయితే చింటూ తీసుకున్నాడు బిట్టు చేతిలో నుండి. ఇంకా బిట్టు అయితే ఏడుస్తున్నాడండి, అది నాకు కావాలి అన్నట్టు. చింటూ మాత్రం ఇవ్వను అన్నట్టు అయితే కూర్చొని ఉన్నాడు. ఇంక ఇలా ఉంటుంది పరిస్థితి. అంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే ఒక్కరిది ఒక్కరు టచ్ చేయకూడదు, నీది నేను టచ్ చేయకూడదు, నాది నువ్వు టచ్ చేయకూడదు అన్నట్టయితే ఉన్నారనమాట వీళ్ళిద్దరు. ఇప్పుడు అలా ఉంటారులే కానీ పెద్దోళ్ళు అయిన తర్వాత ఒకరికొకరు తోడుగా ఉంటారని నాకైతే అర్థమైందండి. ఇంకా చింటూ బిట్టు నేను చెప్పాను కదా, వాళ్ళు ఏదైనా పట్టుకొని నిల్చుకునే అంత ఇదే అయితే అయినారు అని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే పట్టుకొని నిల్చుకొని అలా 2 అడుగులు కానీ 3 అడుగులు కానీ అలా వేస్తున్నారండి. ఇంకా వీళ్ళైతే కొంచెం ఫాస్ట్గానే గ్రో అవుతున్నారని చెప్పచ్చు. హితం అయితే ఈ టైంకి అసలు కూర్చునేదనమాట, అంటే లైట్గా అలా కూర్చునేది, అంటే నిలబడేది అంత లేదండి. కూర్చునేది అయితే కూర్చునేది. ఇంకా చూసారు కదా, ఇక్కడ చింటూ బిట్టు ఇద్దరు నిల్చుకునేశారు. సేమ్ ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు, ఒకరు చేసిన నెక్స్ట్ డే కానీ లేకుంటే బిట్టు మార్నింగ్ చేస్తే చింటూ ఈవినింగ్కే అనమాట. ఏదైనా నిల్చుకున్నారనుకో దాని వెనకే చింటూ నిల్చుకోవడం. బోర్లా తిరిగినప్పుడు కూడా సేమ్ అండి, బిట్టు అయితే మార్నింగ్ బోర్లా తిరిగాడు, చింటూ అయితే ఈవినింగ్కే బోర్లా తిరిగాడు అనమాట. ఇలా ఒకరి తర్వాత ఒకరు పర్ఫెక్ట్గా చేసేస్తున్నారు. ఇంకా నేనైతే వాళ్ళని సర్ది పెట్టడం నిద్ర పెట్టడం కూడా అయిపోయింది. నేనైతే పూజ గది అంతా క్లీన్ చేసుకుంటూ ఇలా పటాలంతా క్లీన్ చేసుకుంటూ వాటికైతే పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా, ఇదంతా మా హస్బెండ్ ఫోన్లో నుండి రికార్డ్ చేసుకునిందండి. కొన్నే మిగిలాయి, అంటే మెయిన్ అంతా డిలీట్ చేసేసారు. ఎక్కువ జీబీలు అంటే 1 GB 2 GB ఇలా ఉన్నాయి, సెండ్ అవ్వట్లేదు అని చెప్పేసి నాకు తెలియకనే డిలీట్ చేసేసారనమాట. ఇంకా ఏం చేయలేక ఉన్నవే నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా దీనికి ముందైతే నేను వేరే ఫోటోలు కూడా పెట్టానమాట. ఇంకా ఆ ఫోటోలు అన్నీ డిలీట్ చేసేసారు. ఇంకా నేనైతే ఇక్కడ ఫోటోలకి బొట్లు పెట్టుకోవడం అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి గది అయితే శుభ్రం చేసుకోవాలి. ఫోటోలకి బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కలశానికి అయితే బొట్లు పెట్టుకోవాలన్నమాట. ఇది మెయిన్ మా ఇంట్లో. ఇంకా కలశానికి కూడా బొట్లు పెట్టుకున్న తర్వాత మనమైతే పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా అప్పటికే 4-4:30 ఆ మధ్య అయిపోతుంది. నాకైతే కళ్ళు తిరగడం అయితే స్టార్ట్ అయ్యాయండి. అంటే వాటర్ కూడా తాగకుండా అయితే ఫాస్టింగ్ ఉంటాను కదా, అందుకోసం అని చెప్పి కళ్ళు కూడా తిరగడం స్టార్ట్ అయ్యాయి. అంటే మరీ అంతగా ఏం లేదులేండి, లైట్గా అంటే
సడన్గా ఏదన్నా జుమ్ అని అనడం కానీ అలా అనమాట. ఇంకా అంత ఇది పెట్టుకొని ఎందుకు నువ్వు ఫాస్టింగ్ ఉండడం అంటే నా భక్తి అండి. అంటే నేను ఎప్పుడు ఫాస్టింగ్ ఉన్నా సేమ్ లాగా ఉంటాను కదా. ఇంకా చాలా రోజులు అయింది ఫాస్టింగ్ కూడా ఉండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాస్టింగ్ అంతగా లేదండి. అందుకోసమని చెప్పి ఈసారైనా ఉందాం అని చెప్పేసి ఉన్నానన్నమాట. ఇంకా ఎవరి భక్తి వాళ్ళదనమాట. ఏ చిన్న లోపం జరిగినా అది మన తప్పే కాబట్టి ఎలాంటి లోపం జరగకున్నా నేను ఏది తాగకున్నా తినకున్నా ఫాస్టింగ్ అయితే ఉంటున్నాను. ఇంకా మన ప్రయత్నం మనం చేస్తే అది మొత్తం దేవుడికైతే వదిలేద్దాం. దాని తర్వాత దేవుడు చూసుకుంటాడు అనుకుంటాం కానీ ఒక్కోసారి ఆ దేవుడు కూడా చూడడండి మనల్ని. మనకు పెట్టాల్సిన బాధ అయితే ఖచ్చితంగా పెడతాడు. నాకు ఒక్కోసారే కాదు చాలాసార్లు ఇలా అనిపించింది. అంటే మనల్ని చూసుకొని ఉంటాడనమాట. మనం ఎన్ని బాధలు పడుతున్నా ఎన్ని కష్టాలు పడుతున్నా మనం ఏదైనా దానికోసం మనం ట్రై చేస్తున్నామంటే ఒక్కసారి లేకపోయినా ఇంకోసారైనా ఇవ్వాలి అని అనుకోవాలి. కానీ అలా కాదు, ఎన్నిసార్లైనా సరే బాధలు కష్టాలు అలా పెడుతూనే ఉంటారు. నాకైతే ఒక్కోసారి ఏడుపు కూడా వచ్చేస్తుంది. మనం దేనికోసం అయితే కష్టపడుతున్నామో అది మనకి దక్కకపోతే అలా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. కానీ ఎప్పటికీ దొరకదు అని అనిపిస్తే అప్పుడు ఇంకాస్త బాధ ఎక్కువ అవుతుంది. చేయాల్సిన పని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు. నాకు ఇప్పుడు అలానే ఒక్కోసారి జరిగిపోతుంటుంది. ఇంకా నేనైతే కలశానికి పూజ అంటే పసుపు కుంకుమ అయితే పెట్టడం అయితే అయిపోయిందండి. ఇంకా పూజ గది అంతా శుభ్రం చేసుకునేయాలి. పూజ గది శుభ్రం చేసుకున్న తర్వాత ఫోటోలు కొన్ని అయితే తీసి పెట్టే ఉన్నాయండి, ఇంకొన్ని అయితే అలానే పెట్టాలన్నమాట. అంటే టైల్స్లోనే ఫిట్ చేశారు. ఇంకా వాటిని అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా వీటికి కూడా క్లీన్ చేసేసి ఆ తర్వాత అయితే పసుపు కుంకుమ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ పెట్టుకున్న తర్వాత ఇంకా మిగిలిన కాస్త పని అయితే మా అమ్మ చేస్తుందండి. దాని మధ్యలో ఇంకాస్త పని నాకైతే ఉంది, దాన్ని నేను చేస్తున్నాను. మీరైతే చూద్దురు. నేను ఏదైనా పని మామూలుగా అయితే చెయ్యనండి, కానీ చేసేది మొదలు పెడితే చాలా భక్తితో నియమ నిష్టలతో చేస్తానన్నమాట. సేమ్ ఇప్పుడు కూడా చాలా భక్తితో చేస్తున్నాను. కానీ ఆ శివుడు నేను అనుకున్నది ఇస్తాడా లేదా అన్నది, నెరవేరుతుందా లేదా అన్నది చూడాలి. ఇంకా ఇలా బొట్టులు పెట్టడం కూడా అయిపోయిందండి. పసుపు కుంకుమ కూడా పెట్టేశాను. ఆ పటాలకు కూడా ఇంకా క్లీన్ చేసేస్తున్నానండి. ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత అన్నీ ఎత్తుకొని పెట్టేసేయాలి. ఇంకా అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా పూలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మా అమ్మ వేసిందండి. నేను చెప్పాను ఇంకా మా అమ్మని వేసుకోమా, నేనైతే గుగ్గిళ్ళు రెడీ చేయాలన్నమాట. ఈవినింగ్కి దేవుడి దగ్గర పెట్టి అవే తినాలి. అంటే ఫాస్టింగ్ ఎవరైతే ఉన్నారో, ఫాస్టింగ్ ఉన్న వాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే తినచ్చు. కానీ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా అవి మాత్రమే తినాలి నైట్ అంతా. ఇంకా ఏవి ఫుడ్ అలాంటివి తినకూడదండి. ఫ్రూట్స్ కానీ పాలు ఇలాంటివి తినచ్చు, కానీ రైస్ ఐటమ్ ఏది తినకూడదు. ఇంకా అందుకోసమని చెప్పే నేనైతే గుగ్గిళ్ళు రెడీ చేస్తున్నానండి. ఇది ఆంధ్ర స్టైల్ అనమాట. కర్ణాటకలో ఇవి ఎవరు చేస్తారో లేదో తెలియదు, కానీ నేను వచ్చినప్పటి నుండి ఇక్కడికి 4 years అవుతుందండి. ఇప్పటి వరకు గుగ్గిళ్ళు చేసింది లేదు. నేనైతే చాలాసార్లు అంటే నేను ట్రై చేశాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడైతే ట్రై చేశాను. నేను ఇక్కడ ఉన్నప్పుడైతే చేస్తానండి, లేకపోతే లేదు. అంటే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాను కదా ఒక్కోసారి. ఇంకా గుగ్గిళ్ళు చేశాను. అలానే ఇక్కడ ఇవి చాలామంది చిలకడ దుంపలు అంటారు ఒక్కో సైడు, ఇంకో సైడ్ మేమైతే గన్సుగడ్డలు అంటామండి. ఇంకా వీటిని కూడా ఉడకబెట్టేశాను. ఇంకా వీటితో పాటు నానబెట్టాను. ఇంకా ఈ సామ బియ్యం అంటారు, వాటిని కూడా నానబెట్టానండి. మా సైడ్ అయితే మెయిన్గా చేసేది గుగ్గిళ్ళు, ఇంకా అలానే గన్సుగడ్డలు ఉడకబెట్టడం, అలానే పాలపిండి అంటారండి. వీటితో అంటే జొన్నలు గింజలు ఉంటాయి కదా, వాటిని ఏంచితే వస్తాయన్నమాట బొరుగులుగా. ఇంకా వాటిని దంచి దాన్ని పాలపిండి చేస్తారు. కానీ ఇక్కడ నేనైతే నానబెట్టేశాను. ఇంకా దేవుడికి తనీగా అయితే తీసి పెట్టానండి. ఇక్కడ తీసి పెట్టేసి దీన్ని అయితే పెట్టాలి. ఇంకా నేను చెప్పాను కదా మా అమ్మ అయితే రెడీ చేస్తుందని చెప్పేసి, ఇంకా మా అమ్మ అంటే జ్యోతులకి నూనె పోయడం, ఒత్తులు పెట్టడం, ఈ పూలు వేయడం ఇవంతా మా అమ్మ చేస్తుందండి. ఇంకా చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే నేనే చేశానంటే మా అమ్మ కూడా ఉంది ఫాస్టింగ్, నేను కూడా ఉన్నాను. ఇంకా ఈమె ఎక్కడ తినేస్తే ఫాస్టింగ్ ఇద్దరు లేకుండా అయిపోతామని చెప్పేసి మా అమ్మ కూడా నాతో పాటే ఉందన్నమాట. ఇంకా ఆమె లేకపోతే నేను ఉందామనేసి ఇంకా ఇద్దరు ఉన్నామన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఈ పూజ అయిపోయిన తర్వాత దేవుడికి మొక్కేసి ఆ తర్వాత అయితే మనం అంటే ఫాస్టింగ్ వదిలేయాలన్నమాట, ఒక్క పొద్దు వదులుకోవాలి. ఇది ఈవినింగ్ టైంలోనే జరగాలండి. ఒక 6 నుండి 7 ఆ మధ్య జరిగితే సరిపోతుంది. మామూలుగా అయితే మా ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ
చేసుకొని ఒక్క పొద్దు అయితే వదిలేవాళ్ళం. కానీ ఇక్కడ అలా కాదండి, పూజ చేసుకొని మాకు జ్యోతి అయితే కనిపిస్తుంది అనమాట ఆ రోజు. ఇంకా ఆ జ్యోతిని కూడా చూసుకొని ఆ తర్వాత అయితే ఒక్క పొద్దు వదలాలి. ఇంకా ఆ జ్యోతి వెలిగే టైంకి ఒక 6:30 ఆ మధ్య అయిపోతుందండి జ్యోతి కనిపించే లోపు. ఇంకా ఆ జ్యోతి కనిపించాలి కదా, అందుకోసం అని చెప్పి అప్పుడైతే పూజ చేసుకుంటున్నాం. అమ్మ వాళ్ళ ఇంట్లో 4:30-5 ఆ మధ్య అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది, అంటే ఒక్క పొద్దులు అయితే వదిలేస్తారు. నేనైతే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి. నిజం చెప్పాలంటే నేను ఏదైనా చేసేటప్పుడు వీడియోస్ తీసుకోవడం చాలా రేర్ అండి. ఎందుకంటే ఎవరు తీసుకోరనమాట, నేను అడగను అనమాట. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. నేను పదే వీడియోస్ తీయండి అని చెప్పేసి నేను ఎవరిని అడుక్కోను. నేనంతటా నేను సెల్ఫీ లాగా తీసేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే మా మరిది వచ్చి నేను తీస్తాను వదినా అని చెప్పేసి మా మరిది అయితే తీశారండి. ఇంకా నేను పూజ చేసిన తర్వాత మా అమ్మ కూడా పూజ అయితే కంప్లీట్ చేసేసింది. ఇంకా నేను చెప్పాను కదా జ్యోతి చూడడానికి వెళ్ళాలని చెప్పేసి, ఇంకా మా అమ్మ అయితే ఒక ఆకులో ఎడపెడతారనమాట. ఇంకా దాన్ని తీసుకెళ్ళి పైన పెట్టేసి ఆ తర్వాత అయితే జ్యోతిని చూడాలి. ఇలా వెళ్ళే ప్రాసెస్లో ఇలా నీళ్ళు చల్లాలన్నమాట. ఇంకా మిద్ది పైన అయితే పెట్టాలండి. మీకు చూపిస్తాను ఆ జ్యోతి కూడా. అంటే ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళు ఆ జ్యోతిని చూస్తే చాలా మంచిదన్నమాట. ఇది ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలీదో నాకైతే తెలియదు. కానీ నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఏ పండగ జరిగినా సేమ్ ఇలానే తీసుకువెళ్ళి పెట్టి జ్యోతులు కనిపిస్తాయండి. ఇంకా దాన్ని అయితే చూసేసి ఆ తర్వాత అయితే ఒక్క పొద్దు వదిలేస్తారనమాట. ఇంక ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. ఇంకా చూడండి మీకు చూపిస్తాను. ఇంకా ఆ జ్యోతి కనిపించేలాగా మనం పెట్టేసి ఎడపెట్టేసి ఆ తర్వాత సాంబ్రాన్ వేసేసి మొక్కేస్తే సరిపోతుందండి. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా లైట్ కనిపిస్తుందండి. అంటే మాకు క్లియర్గా కనిపించలేదు కానీ ఈ వీడియోలో బాగా కనిపించింది. ఇంక ఇక్కడ చూడండి బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే. ఇంకా ఈ జ్యోతి దర్శనం చేసుకున్న వాళ్ళకి ఏదైనా మొక్కుంటే అది జరుగుతుందండి, నిజమే. ఇంక ఇక్కడ బాగా కనిపించింది మాకైతే. ఒక్కోసారి కనిపిస్తుంది ఒక్కోసారి కనిపించదు, కానీ ఇప్పుడు మాత్రం బాగా కనిపించింది అనమాట. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మేము పూజ చేసుకొని అయితే కిందకి వెళ్ళేసి ఫాస్టింగ్ అయితే వదిలేయాలన్నమాట. ఇంకా ఈరోజు నైట్ మొత్తం ఏం తినకూడదండి. ఇంకా మేము చేసాం కదా గుగ్గిళ్ళు, ఇవి మాత్రమే తినేసి ఆ నైట్ మొత్తం జాగారం ఉండాలన్నమాట. సేమ్ నేను అలానే చేస్తాను. నాకైతే జ్యోతి దర్శనం బాగా అయింది కదా, అంటే ఆ హ్యాపీనెస్ అనమాట. ఇంకా హ్యాపీగా అయితే నేను కిందకి వెళ్ళిపోయి ఫాస్టింగ్ అయితే వదిలేయాలి. ఇంకా చూడండి ఆ ఆకులు అయితే పెట్టాము కదా, ఎడపెట్టాము. ఒకటైతే ఆ పైన పెట్టేసాము, ఇంకా మిగిలినవి అయితే మేము తీసుకొని తినేస్తున్నాం అనమాట. ఇంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసి నైట్ మొత్తం ఎలా జాగారం ఉండాను, ఆ జాగారంలో నేను ఏమేమి చేసుకున్నానని మీకు చూపిస్తాను. నాలాగా మీరు ఎంతమంది ఒక్క పొద్దు ఉన్నారు అంటే ఫాస్టింగ్ ఉన్నారో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.